వాళ్ళ రేంజ్లో అంటే సెకండ్ హ్యాండ్ టీవీలు, ఫ్రిడ్జ్లు, చీప్ గ్రైండర్ లాంటివి తెచ్చుంటారేమో అని అడుగుతున్నాను బేబీ. అలాంటివి ఎందుకు తెస్తారు తారగారు? మరి మీ బుద్ధులు అలాంటివే కదా. అసలు ఏం తెచ్చారో కూడా చూడకుండా అలా ఎలా అంటున్నారు? చూడాల్సిన అవసరం ఏం లేదు రాధా. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ స్తోమత ఏంటో మనకు తెలీదా? తారగారు, మరీ మమ్మల్ని తీసి పారేసినట్టు మాట్లాడకండి. మాట్లాడతానండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని తీసి దూరంగా పారేసినట్టే ఉంచాలి. కానీ ఏం చేస్తాం? మా రాత. మా వాడు మీరు కలిసి నన్ను మోసం చేసి మీ కూతుర్ని మాకు కట్టబెట్టారు కదా. తారగారు, మీరు అనుకుంటే మమ్మల్ని ప్రతి విషయంలోనూ ప్రతి నిమిషంలోనూ మాటలంటూనే ఉండొచ్చు. మీరేమన్నా సరే మేం తల దించుకుని ఉంటాం. ఎందుకంటే మా ఆడపిల్లని మీ ఇంటికి పంపిస్తున్నాం కాబట్టి. కానీ ఇది ఎంతవరకు సమంజసం? ఎప్పటి వరకు మా మీద మీకు కోపం చల్లారుతుంది? నాకు మీ మీద కోపం ఎందుకుంటుంది? కోపమే ఉంటే మీరిలా నా ఎదురుగా నుంచొని నా ముందు మాట్లాడగలరా? మీకు ఏ కోపం లేకపోతే ఎందుకు ఛాన్స్ దొరికినప్పుడల్లా రాద్ధాంతం చేస్తున్నారు? నా కళ్ళని కప్పి నా కొడుకుతో వాళ్ల కూతురికి పెళ్లి చేస్తే నేను వాళ్ళని నిలదీయడం రాద్ధాంతమా? నా స్థాయి ఏంటో తెలిసి నాకు సరైన మర్యాదలు చేయకపోతే తిరిగి అడగడం రాద్ధాంతమా? ఇప్పుడు కూడా మనమేదో గతిలేని వాళ్లలాగా మన ఇంటికి వాళ్ళు చీప్ సామాన్లు తీసుకొస్తే నేను మాట్లాడడం రాద్ధాంతమా? నేను చేస్తున్నది రాద్ధాంతంలో కనపడుతుంది మీకు, అంతేనా? తారా, పాపం వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తెచ్చారు. బేబీ, నేను మాట్లాడడం వాళ్ళకి గోల చేస్తున్నట్టుందంట. నేను అడగడం వాళ్ళకి గొడవలాగా ఉందంట. వీళ్ళు నన్ను అంతలా అవమానిస్తుంటే లోపలికి వెళ్ళి గుట్టుగా ఏం మాట్లాడతాం? తారాగారు, మిమ్మల్ని మేమెందుకు అవమానిస్తాం? మరి ఈ ఆటోలో సామాన్లు ఎందుకు తీసుకొచ్చారు? ఆనవాయితీ ప్రకారం మా అమ్మాయికి మేం పెట్టుకోవాలి కదండి. ఆనవాయితీ కదా. అయితే ఒక పని చేయండి, మీ అమ్మాయికి వజ్రాల హారం చేయించండి. కాస్ట్లీయెస్ట్ కార్నివ్వండి. ఫారిన్ నుంచి సోఫా సెట్లు, డబుల్ కాట్ మంచాలు తెప్పించండి. లగ్జూరియస్ విల్లాని మీ అమ్మాయికి బహుమతిగా ఇవ్వండి. అలాంటివి కొనడం కాదు మేడం, కలలో కూడా కొనాలనే ధైర్యం చేయలేరు వీళ్ళు. మీ అమ్మాయికి మీరు ఏమివ్వాలన్నా మీ రేంజ్లో ఇస్తే అవి నాకు అవమానమే. నా స్టేటస్కి తగ్గట్టుగా సామాన్లు తెచ్చుంటే నేనెందుకిలా మాట్లాడతాను? మీరు తెచ్చే ఆ చీప్ లో క్లాస్ సామాన్లు మా ఇంటి పని మనుషుల ఇళ్లల్లో కూడా ఉండవు. అలాంటిది నేను వీటిని మా ఇంట్లో ఎలా పెట్టుకుంటాను? మమ్మీ, అత్తయ్య గారు ఎంతో ప్రేమతో తెచ్చారు కదా, ఇష్టం లేకపోతే వదిలే, అంతేగాని అలా అనడం ఎందుకు? ఏంట్రోయ్, అప్పుడే అత్తగారింటి వాళ్ళని వెనకేసుకొచ్చి మరీ మాట్లాడుతున్నావు? వాడు వెనకేసుకొచ్చి మాట్లాడడం లేదు, వాస్తవం మాట్లాడుతున్నాడు. మీకెవ్వరికీ వీళ్ళు మనకి చేస్తున్న అవమానం కనిపించట్లేదా? ఇక్కడ ఎవరు మేము తెచ్చిన సారిని అవమానంలా అనుకోవడం లేదు. మీరే అవమానించారని అందరిలో ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తున్నారు. నువ్వు మాట్లాడకు. మా వాళ్ళ మనసుల్లోని ఉద్దేశాలు, భావాలేంటో నాకు బాగా తెలుసు. నువ్వు నా గురించి వాళ్ళకి ఎక్కించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు.
తారా ఇంతటితో వదిలే. ఎలా వదులుతాను బేబీ? చీప్ మనుషుల్ని, చీప్ వస్తువుల్ని నేను యాక్సెప్ట్ చేయనని నీకు తెలుసు కదా. సర్లే, ముందు అబ్బాయిని కోడల్ని లోపలికి వెళ్ళనివ్వు. వాళ్ళని నేను ఆపను. ఎవ్వరు వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఆపలేరు. రేయ్, మీరు లోపలికి వెళ్ళండి. ఆగండి. ఇప్పట్నుంచి నా కూతుర్ని చూడాలి, మా అక్కని కలవాలని ఏదో సత్రానికొచ్చినట్టు మా ఇంటికి రావద్దు. అలానే మా కూతుర్ని పంపించండి. పండక్కి అల్లుడు అత్తగారింటికి రమ్మని చెప్పండని నాకు చెప్పొద్దు. వాళ్ళెప్పటికీ మీ ఇంటికి మాత్రం రారు. ఈ మాట మీద ఉంటాను అంటేనే వాళ్ళని గడప దాటి లోపలికి వెళ్ళనిస్తాను. లేకపోతే మీ కూతుర్ని తీసుకొని ఈ ఆటోలో తెచ్చిన సామాన్లతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు. తారాగారు, మీకు ఇష్టం లేకపోతే ఆ సామాన్లు తీసుకుని వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని మాత్రం ఎప్పుడు ఇంటి నుంచి పంపించేస్తామని అనకండమ్మా. అలాగే ఇక పైన మేము ఎవ్వరం మీ ఇంటికి రాము. వాళ్ళని మా ఇంటికి రమ్మని అడగవు. అమ్మా, అలా ఎలా కుదురుతుంది? అక్కని చూడకుండా ఎలా ఉండాలమ్మా? నువ్వు మధ్యలో మాట్లాడకే. నీకు ఏమీ తెలీదు. ఇదేం కరెక్ట్ కాదు. వాళ్ళకి మనకి ఏదో శత్రుదేశాల్లాగా రాకపోకలు ఉండకూడదంటే ఎలాగా? అంటే ఈ ఇంటికి పెద్ద మీ నాన్న, మీ నాన్న తర్వాత నేను, నా తర్వాతే ఎవరైనా. ఈ ఇంటి పెద్దగా నేను నిర్ణయం తీసుకున్నాను. సరే తారాగారు, మీరు చెప్పినట్టే చేస్తాం. నా కూతుర్ని మీరు మంచిగా చూసుకుంటే చాలమ్మా. రావే వెళ్దాం. అమ్మా, ఆమె కావాలనే అక్కని మనం చూడకుండా చేస్తున్నారు. తప్పదే. ఇది ఇక్కడ బాగుండాలని కోరుకోవడం తప్ప మనం ఏమీ చెయ్యలేం. పద, వెళ్ళొస్తాం తారాగారు. అన్నయ్య గారు, వెళ్ళొస్తాం. జాగ్రత్త విష్ణు. బాబు, ఆటో వెనక్కి తిప్పు.
మీరు లోపలికి వెళ్ళండి. ఆగండి ఆగండి. లక్ష్మి, హార తీసుకురామ్మా. కుడికాలు పెట్టి లోపలికి పదండి. ఇప్పట్నుంచి నా కూతుర్ని చూడాలి, మా అక్కని కలవాలని ఏదో సత్రానికొచ్చినట్టు మా ఇంటికి రావద్దు. అలానే మా కూతుర్ని పంపించండి. పండక్కి అల్లుడు అత్తగారింటికి రమ్మని చెప్పండని నాకు చెప్పొద్దు. ఫీల్ అవ్వకు విష్ణు. అది కాదండి, మా అమ్మ వాళ్ళని నేను కలవకుండా ఎలా? కష్టమే, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టు. మా మమ్మీ వాళ్ళ గురించి నీకు తెలుసు కదా. అమ్మ వాళ్ళని దూరం చేసే బదులు అత్తయ్య గారు నన్ను కోప్పడి 4 మాటలన్నా లేక ఏ శిక్ష వేసినా నేను ఆనందంగా స్వీకరించేదాన్ని. ఊరుకో విష్ణు, మా మమ్మీ కోపం ఎక్కువ రోజులు ఉండదులే, అన్నీ సర్దుకుంటాయి. విష్ణు, అత్తయ్య, నీతో మాట్లాడాలి, ఒకసారి రా. నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా? నేను నీకు మీ ఇంటి దగ్గర రూమ్లో ఒక్కదానివే ఉన్నప్పుడు నీకు ఏం చెప్పాను? వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. నీకు శ్రీకాంత్కి శోభనం జరగకూడదు. కానీ నువ్వేం చేశావు? కొంచెమైనా నా కొడుకు మీద ప్రేముందా? నిజంగా నీకు వాడి మీద ప్రేమే ఉంటే వాడికి ప్రాణగండ ఉందని తెలిసి ఎలా కార్యం జరుపుకుంటావు? అది కాదత్తయ్య గారు. నోర్మోయ్, నోర్మోయ్. భార్యకి భర్త ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. అలాంటిది పూజారి గారు చెప్పింది తెలిసి కూడా ఎలా నువ్వు ఆ పని చేశావు? నా కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నావా? అత్తయ్య గారు, నా మాట వినండి. వింటే ఏం చెప్తావు నువ్వు? జరిగింది చెప్తాను అత్తయ్య గారు. ఆ తర్వాత మీరు నన్ను కొట్టినా తిట్టినా మీ ఇష్టం. ఓ, చెప్పైతే. మా మధ్య ఏమీ జరగలేదు. ఓ, నేను అడిగితే ఇలా అబద్ధం చెప్పమని మీ కృష్ణ చెప్పిందా? ఆహా, లేదత్తయ్య గారు, నేను చెప్తుంది నిజం. నిజమా? అయితే మరి మీ అత్తయ్యకి గుళ్ళో ఏం చెప్పావు? మీ కృష్ణకి ఇంట్లో ఏమని చెప్పావు?
కార్యం జరిగిందని అబద్ధం చెప్పాను. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిజం అత్తయ్య గారు. మా వాళ్ళు కార్యం జరగలేదంటే బాధపడతారని నేనలా చెప్పానంతే. ఎలా నమ్మాలి నిన్ను? దేవుడి మీద ఒట్టేసి చెప్పమంటే చెప్తాను అత్తయ్య గారు. నీకు దేవుడంటే శ్రీకాంతే కదా? మరి శ్రీకాంత్ మీద ఒట్టేసి చెప్పు, నమ్ముతాను. నా భర్త మీద ఒట్టత్తయ్య గారు. మీకు చెప్పిందంతా నిజం. ఇప్పుడు నమ్ముతాను నీ మాట. కానీ గుర్తుంచుకో, మళ్ళీ పూజారి గారు గండం తొలగింది అని చెప్పే వరకు నువ్వు శ్రీకాంత్ కలవకూడదు. అలాగే అత్తయ్య గారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ గండం విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. సరే అత్తయ్య గారు, ఎవరికీ చెప్పను. అమ్మా, ఏంటిది? ఎందుకింత బాధపడుతున్నావు? ఎంతసేపు నువ్విలా బాధపడుతూ కూర్చుంటే మా పరిస్థితి ఏంటి? ఎదిగో మంచినీళ్ళు తాగు. హరి, లేవే, తీసుకోమ్మా. నాన్న, ఏంటి నాన్న నువ్వు కూడా? అక్కడ అక్క క్షేమంగానే ఉంటుంది, నువ్వేం బాధపడకు. అది కాదే, ఆ తారాగారు మన మీదున్న కోపాన్ని విష్ణు మీద చూపిస్తుందేమోనని భయంగా ఉందే. అక్కని ఏమీ అనలేరమ్మా. ఆ తారగారేమో మొండి మనిషి, ఇదేమో ఒట్టి అమాయకురాలు. ఈ రోజు నుంచి అది ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. అక్కని ప్రాణంగా చూసుకునే శ్రీకాంత్ ఉన్నాడు. ఒకవేళ శ్రీకాంత్ని లెక్క చేయకుండా తారాగారు అక్కని బాధ పెట్టాలని చూస్తే రాధాగారు ఉన్నారు. తారాగారిని రాధాగారు ఖచ్చితంగా ఆపగలరు. మావయ్య సపోర్ట్ కూడా అక్కకి ఉంది. ఇంతమంది అక్క చుట్టూ ఉండగా అక్కని ఎవరూ ఏమీ చేయలేరు. అదక్కడ ఏ బాధ లేకుండా సుఖంగా ఉంటే నాకంతే చాలే. మొన్నటి వరకు విష్ణుకి ఎలా పెళ్ళవుతుందా అని కంగారు పడ్డాం. పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉంటుందోనని ఇప్పుడు భయపడుతున్నాం. నాన్న, ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. కృష్ణ, ఒకసారి మీ అక్కకి ఫోన్ చేసి ఇవ్వవే. దాంతో మాట్లాడితే నాకు ధైర్యంగా ఉంటుంది. అలాగే అమ్మా.